Ranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Ranava Greenwich, a home full of love and dreams. అసెంబ్లీ సమావేశాల వేళ కొత్త సాంప్రదాయానికి లోకేష్ శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుటుంబ సభ్యులతో ఆత్మీయ విందు సమావేశాలు నిర్వహిస్తున్నారు. బడ్జెట్ సమావేశాల సమయంలో ప్రతి పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని 7 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులతో డిన్నర్ సమావేశాలు నిర్వహించి వారి సాధక బాధకాలు తెలుసుకుంటూ వారితో మమేకమవ్వాలని నిర్ణయించారు. ఆయన ఆ ప్రాసెస్ మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని నేతలతో ప్రారంభించారు. నేతల యోగక్షేమాలు, సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు దిశానిర్దేశం చేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ప్రజాప్రతినిధుల కుటుంబాలను ఇంటికి పిలిచి మరీ గౌరవించి పంపించే సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టడం వారిని తబ్బిప్పు చేస్తోందట. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి నారా లోకేష్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతిరోజు 7 ఎమ్మెల్యేలతో డిన్నర్ చేయాలని నిర్ణయించారు. ఈ డిన్నర్ మీట్ లో ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యులతో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రతిరోజు సాయంత్రం ఒక్కో జిల్లా ఎమ్మెల్యేలతో లోకేష్ భేటీ కానున్నారు. ఆ క్రమంలో తొలి రోజు మచిలీపట్నం జిల్లా ఎమ్మెల్యేలతో డిన్నర్ చేశారు. ఈ కార్యక్రమం మూలంగా ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడే అవకాశం రావడంతో పాటు నియోజకవర్గ సమస్యల గురించి చర్చించే అవకాశం ఉంటుందని మంత్రి లోకేష్ భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకడం లేదంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం గగ్గోలు పెట్టేవారు. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్న ఆలోచనతో కొంతమంది ఎమ్మెల్యేలు కక్కలేక మింగలేక మిన్నకుంటే మరికొంతమంది మాత్రం ఆఫ్ ద రికార్డ్ తమ ఆగ్రహాన్ని, ఆవేశాన్ని వెల్లడించేవారు. అయితే ఆ పరిస్థితికి తావు లేకుండా ఏపీ మంత్రి లోకేష్ సరికొత్త ఆలోచన చేయటం ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ సమావేశాలు సుమారు 17 రోజులు జరగనున్న నేపథ్యంలో ప్రతిరోజు సాయంత్రం 7 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన ప్రత్యేకంగా భేటీ అవడంతో పాటు ఆ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా డిన్నర్ చేయాలని నిర్ణయించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కొన్ని గంటలు వ్యక్తిగతంగా, మరికొంత సమయం వారి కుటుంబ సభ్యులతోనూ గడపడంతో పాటు వారి వారి నియోజకవర్గాల్లో సమస్యలు, పార్టీ పరిస్థితి, ప్రజల అభిప్రాయాల గురించి మరింత లోతుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని లోకేష్ ఈ సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టారంటున్నారు. టీడీపీకి ఉన్న 135 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్సీల్లో సుమారు 120 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సెషన్స్ లో కవర్ అయ్యే అవకాశం ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోపు ఫ్యామిలీ డిన్నర్ విత్ లోకేష్ కార్యక్రమం వైరల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా అని లోకేష్ ప్రత్యేకత ఈ ఒక్క కార్యక్రమానికే పరిమితం కాని సంగతి తెలిసిందే. ప్రధానంగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎక్స్ వేదికగా తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపైన లోకేష్ వెంటనే స్పందిస్తున్నారు. ఆ సమస్యను తమ టీం కు అసైన్ చేస్తున్నారు. దీంతో వారు ఫాలో అప్ చేసి స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యను వేగంగా పరిష్కరిస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన మంగళగిరిలో నిర్వహిస్తోన్న ప్రజా దర్బార్ కు కూడా విశేష స్పందన లభిస్తోంది. ఫ్యామిలీ డిన్నర్ విత్ లోకేష్ లో భాగంగా మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ లోని ప్రజాప్రతినిధులు కుటుంబాలతో లోకేష్ ముచ్చటించారు. విందుకు హాజరైన ఆడపడుచులకు మంగళగిరి పట్టుచీరలు పెట్టారు. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం కూటమి ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, కుటుంబ సభ్యులను ఉండవల్లిలోని తన నివాసానికి ఆహ్వానించిన లోకేష్ వారితో ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా అక్కడ పండగ వాతావరణం నెలకొంది. అంతా ఒకే చోట కూర్చుని భోజనం చేశారు. ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులు అందరినీ పేరు పేరున పలకరించిన లోకేష్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని ఆత్మీయంగా మాటలు కలిపారు. ఎటువంటి రాజకీయ చర్చలకు తావు లేకుండా పూర్తిగా కుటుంబంలో జరిగే శుభకార్యంలా నిర్వహించడం విశేషం. ఇప్పటికే ప్రజా ప్రతినిధులు ఇచ్చిన వినతులు, తాజా స్థితిని నివేదిక రూపంలో లోకేష్ వారికి అందజేశారు. అందులో తాను పరిష్కరించినవి, పరిష్కార దశలో ఉన్నవి, చేయలేకపోయినవి, కారణాలు పేర్కొంటూ ఇచ్చిన ఈ నివేదికను చూసి ప్రజా ప్రతినిధులు ఆశ్చర్యపోతున్నారు. ఇంత ట్రాన్స్పరెన్సీ రాజకీయాల్లో చూడడం ఇదే మొదటిసారి అంటూ ఎమ్మెల్యేలు తమ సహచరులకు చెబుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ విలువలకు అత్యంత ప్రాధాన్యమిచ్చే తెలుగుదేశం పార్టీ కార్యకర్త నుంచి నాయకుడి వరకు అందరినీ కుటుంబ సభ్యులుగా భావిస్తూ ఎన్టీఆర్ నుంచి మొదలైన ఈ సంప్రదాయం చంద్రబాబు మరో స్థాయికి తీసుకెళ్లారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ప్రజా ప్రతినిధుల కుటుంబాలను ఇంటికి పిలిచి గౌరవించి పంపించే సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.
పర్యటనలో ఉన్న కారణంగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఈ ఆత్మీయ కలయికకు హాజరు కాలేదు. మచిలీపట్నం ఎమ్మెల్యే మంత్రి కొల్లు రవీంద్ర, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కుటుంబ సభ్యులతో తరలివచ్చి ఆత్మీయ కలయికలో ఆనందంగా గడిపారు. మొత్తానికి ఈ కొత్త ట్రెండ్ పై టీడీపీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి.